ఫ్రెండ్స్, అల్లమే కదా అని చులకనగా చూసి డైలీ మీ ఆహారం నుండి అల్లాన్ని స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అల్లం యొక్క కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకోండి. అల్లం ఇది ఒక మొక్క వేరు నుండి తయారవుతుంది. ఇది ఒక మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయని భాగంగా ఉంది. పచ్చళ్ళలోని, కూరల్లో వేసే మసాలాల్లోని దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా అల్లాన్ని కరివేపాకు వేసి మజ్జిగలో కలిపి తాగుతారు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. అల్లం నోటిలో చెడు బ్యాక్టీరియాని సంహరిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ను నియంత్రించి గుణం అల్లానికి ఉంది. కాలేయంలో కొలెస్ట్రాల్ నియంత్రించే విధంగా మెరుగైన పాత్ర పోషిస్తుంది. రక్తనాళాల్లోని రక్తం ప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరగదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిటికెడు అల్లం, చిటికెడు ఉప్పు భోజనం ముందు కానీ తర్వాత కానీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని విలువైన గుణాలు కలిగిన అల్లాన్ని ఇప్పుడు మీరు స్కిప్ చేయకూడదు. చేశారంటే మీ ఇష్టం. ఇంతటి విలువైన విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియబరుస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. కానీ మాకు కావాల్సింది ఒకటే, ఇంతటి విలువైన విషయాలు మీకు తెలుపుతున్నందుకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని షేర్ చేయండి, మాకు లైక్ కొట్టండి. ఇదొక్కటే మీరు ఇచ్చే బూస్టింగ్.